హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఇది ఏంటో తెలుసా చూసేది ఆస్పారగస్ అంటారు. మాకు ఇక్కడ చాలా దొరుకుతుంది. ఇక్కడ మేబీ ఇండియాలో కూడా చాలానే దొరుకుతుండొచ్చు. నాకైతే కనబడుతుంది ఇండియాలో కూడా ఇది చాలా ప్లేసెస్లోనే. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇది మనం ఒక్కసారి ప్లాన్ చేసుకున్నామనంటే వీడ్స్ లాగా పెరిగిపోతుంది. లైక్ మన పుదీనా ఉందనుకోండి, ఒక ప్లేస్లో నాటుకుంటే అది చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. సేమ్ ఇది కూడా అంతే, ఒక్కసారి నాటుకుంటే చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ దీన్ని పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఆస్పారగస్ తీసుకున్నా అండ్ 3 టమాటోస్ అండ్ చిల్లీ నేను ఒక 15 తీసుకున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు మీరు తీసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం జీలకర్ర అండ్ దాంట్లోనే చిల్లీ వేసి ఫ్రై చేసిన. మీ ఇష్టం, ఆప్షనల్. ఒకవేళ ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే జస్ట్ చేశాను, నార్మల్గా అయితే ఏం చేయను. అది తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో మీరు ఆస్పారగస్ ఉంటుంది కదా, అది యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని కొంచెం సాట్యూ చేయండి, లైక్ ఒక 5 minutes. మరీ ఎక్కువ మెత్తగా కూడా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. అది గట్టిగా ఉన్నా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఇది చాలా మంచి వెజిటబుల్. ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్, అండ్ దీంట్లో మనకి పొటాషియం ఉంటుంది. నార్మల్గా చాలా తక్కువ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్లో మనకి పొటాషియం ఉంటుంది కదా. బనానాలో ఉంటుంది పొటాషియం, మళ్ళీ దీంట్లో కూడా పొటాషియం ఉంటుంది. సో ఇది మీరు దొరికితే కంపల్సరీ యూజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్నీస్ అండ్ లివర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది ఈ వెజిటేబుల్. సో చాలా అంటే మంచిది. ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. నార్మల్గా సాట్యూ చేసుకొని కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. ఇట్లా పచ్చడి చేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. మనం పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం ఇట్లా పచ్చడి చేసి పెట్టండి. దానిలో కొంచెం నేను పసుపు యాడ్ చేసుకున్నాను అండ్ కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. అవి ఒక 2 minutes మంచిగా కలుపుకున్నాక దానిలో కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదేంటంటే మనము పిల్లలకి నార్మల్గా సాట్యూ చేసి పెడితే, అంటే కొంచెం నార్మల్గా ఫ్రై లాగా చేసి పెడితే వాళ్ళు తినరు కదా, ఇదేంటో అనుకుంటారు. అందుకని మీరు ఇలా పచ్చడి చేసి పెట్టారనుకోండి, టమాటా పచ్చడి అది అని చెప్తే వాళ్ళు కొంచెం తింటారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి మంచిగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను పచ్చడి ఎక్కువ చేస్తూ ఉంటాను పిల్లల కోసమని. దీని టేస్ట్ అంటూ అసలు నాకు పెద్దగా వేరే టేస్ట్ ఏం అనిపించదు, ప్లెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది వెజిటబుల్తో కూడా కంపేర్ చేయడానికి ఉండదు, టేస్ట్ ప్లెయిన్గా అనిపిస్తుంది. నార్మల్గా పచ్చడి చేసుకుంటే మాత్రం మనము నాకు కొంచెం బీరకాయ పచ్చడి ఆర్ సొరకాయ పచ్చడి లాగా అనిపిస్తుంది. బట్ నార్మల్గా తింటే మాత్రం అసలు టేస్ట్ ఉండదని చెప్పొచ్చు. కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. సో ఇవన్నీ చేసుకున్నాక మీరు కొంచెం పక్కన పెట్టేసుకోండి చల్లగా అయ్యేంత వరకు. మళ్ళీ నేను ఇంకొక ప్యాన్లో కొన్ని పల్లీలు తీసుకున్నాను, ఒక 1/2 cup అట్లా తీసుకొని వాటిని మంచిగా కొంచెం వేపుకొని వాటిని కూడా పక్కకు పెట్టుకొని ఇవన్నీ మంచిగా మిక్సీ చేసేసుకోండి. కొంచెం బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్. నార్మల్గా మెత్తగైనా బాగానే ఉంటుంది, బట్ మీ టేస్ట్ ప్రిఫరెన్స్ ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. అండ్ తర్వాత పోపు కోసం అని చెప్పేసి నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అండ్ కొన్ని ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, నా దగ్గర కొన్ని గార్లిక్ లీవ్స్ ఉన్నాయి, అవి వేసుకున్నాను. ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. సో అవన్నీ వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకొని పచ్చడి పైన వేయండి. సో ఇది ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఎవ్రీ టైం ఇలానే కాదు, డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఇది ఒక్క వే చూపించాను మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోండి. నేనైతే ఇది వన్ ఆఫ్ ద వే. ఇంకా డిఫరెంట్గా ఏమేమి చేస్తాను అని మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు పెడతాను. ఎవ్రీ టైం సేమ్గా తింటే మనకి బోర్ వస్తుంది కదా, సో అందుకని డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. మీకు ఈ వెజిటబుల్ దొరికితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. సో మీకు కూడా అప్పుడు అనిపిస్తుంది కదా, డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేశాను నేను వెజిటబుల్స్లో కూడా అని. సో మీకు దొరికితే మాత్రం పక్కా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది కూడా కదా హెల్త్కి. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.